ఆర్సీబీ స్క్వాడ్ ఎలా ఉంది 2025 ఐపీఎల్లో? ముంబై ఇండియన్స్ స్క్వాడ్ ఎలా ఉంది అంటే వాళ్ళ స్క్వాడ్లో ఉన్న వీక్నెస్ ఏంటి, స్ట్రెంగ్త్ ఏంటి? సో క్లియర్గా ఈ రెండు టీమ్స్కి సంబంధించిన స్క్వాడ్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ మీరు ఇక్కడ చూసారా అంటే ముంబై ఇండియన్స్ స్క్వాడ్ అనమాట. క్లియర్గా మీకు కనిపిస్తుంది వాళ్ళ బ్యాట్స్మెన్స్ ఎవరు, వాళ్ళ వికెట్ కీపర్స్ ఎవరు, ఆల్రౌండర్స్ ఎవరు, ఫాస్ట్ బౌలర్స్ ఎవరు, స్పిన్నర్స్ ఎవరు అని చెప్పి. సో ఈ సంవత్సరం రాబిన్ మింజ్ ఐపీఎల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం ఉంది ముంబై ఇండియన్స్ వికెట్ కీపర్గా. ఎందుకంటే ఇక్కడ కృష్ణన్ శ్రీజిత్ని మర్చిపోండి, అతనికైతే ఛాన్స్ రావడానికి కష్టమే. సో రయాన్ రికల్టన్ ఉన్నప్పటికీ కూడా అతనికి రావడం కష్టమే అనమాట. ఎందుకంటే ఓవర్సీస్ కాంబినేషన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్లేయింగ్ 11 కాంబినేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి రాబిన్ మింజ్ లాస్ట్ ఇయర్ గుజరాత్ టైటన్స్ టీం ఇతన్ని కొనుక్కుంది. సో ఇప్పుడు అయితే ముంబై ఇండియన్స్కి వచ్చాడు, ఖచ్చితంగా ఆడతాడు అనిపిస్తుంది. అయితే ఫస్ట్ మనం ముంబై ఇండియన్స్ స్ట్రెంగ్త్స్ ఏంటి, స్ట్రెంగ్త్స్ మాట్లాడి తర్వాత వీక్నెస్లు మాట్లాడదాం. సో ఫస్ట్ వాళ్ళ స్ట్రెంగ్త్ అంటే వాళ్ళ మెయిన్ పిల్లర్స్, వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటనే చెప్తాను. ఇక్కడ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, ఈ 4 పేర్లే వాళ్ళ మెయిన్ స్ట్రెంగ్త్. వాళ్ళు మ్యాచ్ గెలవాలన్నా, ట్రోఫీ గెలవాలన్నా, వాళ్ళు మ్యాచ్ ఓడిపోవాలన్నా ఇందులో ఎవరో ఒకరు కారణం అవ్వాల్సిందే. అలాంటి స్ట్రెంగ్త్, మెయిన్ స్ట్రెంగ్త్ వాళ్ళది. అయితే ఇక నెక్స్ట్ డిపార్ట్మెంట్స్ పరంగా వాళ్ళు ఎక్కడ స్ట్రాంగ్గా ఉన్నారు? బ్యాటింగ్ డిపార్ట్మెంట్ ఒకసారి చూసుకున్నారు అంటే రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, అసలు డేంజరస్ బ్యాటింగ్ లైనప్ అంటారు కదా, ఇలా ఉంటుంది. అంటే బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్గా చాలా టీమ్స్లో ఉంటుంది. ఇప్పుడు వీళ్ళ టీంలో కూడా ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఆడతారా లేదనేది పక్కన పెట్టేస్తే పేపర్ మీద ఆ నేమ్స్ ఎలా ఉన్నాయి, ఎంత డేంజరస్గా ఉన్నాయి. డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ లైనప్ అనమాట. తిలక్ వర్మ అయితే ఇండియా టీంలో ఆడేటప్పుడు స్టార్ట్ చేశాడు సెంచరీలు, సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో కూడా ఆపలేదు, హాఫ్ సెంచరీలు దుమ్ము దులిపేస్తున్నాడు. హార్దిక్ పాండ్యా కూడా సూపర్ ఫామ్లో ఉన్నాడు. చాలా అంటే చాలా డేంజరస్గా కనిపిస్తోంది ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్. ఇక నెక్స్ట్ వీళ్ళ ఇంకొక స్ట్రెంగ్త్ వీళ్ళ ఫాస్ట్ బౌలర్స్. జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, రీస్ టాప్లే. సో ఈ పేర్లు చూస్తేనే మనకు అర్థమవుతుంది అనమాట ఎంత క్వాలిటీ ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ వీళ్ళ దగ్గర ఉంది అనేది. దీపక్ చాహర్ని కూడా మీరు పక్కన పెట్టేయండి. జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ కరెక్ట్గా బౌలింగ్ చేస్తే 8 ఓవర్లు ఎంత ఇబ్బంది పడతారు బ్యాట్స్మెన్లు చూసుకోండి. అండ్ ఒక బ్యాకప్ ఓవర్సీస్ బౌలర్ కూడా ఇక్కడ చాలా క్వాలిటీగా కనిపిస్తున్నాడు, రీస్ టాప్లే. సో ఇవన్నమాట ముంబై ఇండియన్స్ మెయిన్ స్ట్రెంగ్త్ వాళ్ళ డిపార్ట్మెంట్లో ఉన్నవి. ఇప్పుడు ముంబై ఇండియన్స్ వీక్నెస్ ఏంటి? సో ఓవర్ డిపెండెన్సీ అండ్ హార్దిక్ పాండ్యా. మీరు ఒకసారి వాళ్ళ స్క్వాడ్ చూశారు అంటే సో హార్దిక్ పాండ్యాకు రీప్లేస్మెంట్ చేసి అంటే ఒక ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ మనకు కనిపించట్లేదు. అంటే ఎవరు లేరని కాదు. ఫర్ సపోజ్ ఇక్కడ చూసాము అంటే మనం రాజ్ అంగద్ బావా ఉన్నాడు, కానీ అతను ఈక్వల్ కాదు కదా, ఈక్వలే కాదు అసలు. కనీసం హార్దిక్ పాండ్యా రీప్లేస్ చేయడం చాలా కష్టం అనమాట. అంటే హార్దిక్ పాండ్యా మ్యాచ్ని ఫినిష్ చేయగలడు, మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయగలడు, అండ్ బౌలింగ్ 4 ఓవర్స్ క్వాలిటీ బౌలింగ్ చేయగలడు. సో ఇలాంటి ఆప్షన్స్ అనేవి చూసుకున్నామంటే స్క్వాడ్ మొత్తంలో హార్దిక్ పాండ్యా పైన ఎక్కువగా డిపెండ్ కాబోతున్నారు. ఇంకొక బౌలర్ కానీ అంటే ఇంకొక ఆల్రౌండర్ కానీ కనిపించట్లేదు. ఇది ఒక మెయిన్ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. అండ్ హార్దిక్ పాండ్యా కెప్టెన్ గుర్తుపెట్టుకోండి, తనకు ఫిట్నెస్ ఇష్యూస్ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఇది మనందరికీ బాగా తెలుసు. ఇక నెక్స్ట్ ఈ స్క్వాడ్లో ఎక్స్పీరియన్స్డ్ స్పిన్నర్స్ అంటే మిచెల్ శాంట్నర్ ఉన్నాడు, అండ్ అలాగే కరణ్ శర్మ ఉన్నాడు. ఇక అలాగే చూసాము అంటే అలా గజన్ఫర్ ఉన్నాడు. సో ఈ ముగ్గురిని తీసుకోండి. మిచెల్ శాంట్నర్కి ఐపీఎల్లో ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ ఆడింది ఎన్ని మ్యాచ్లు? కరణ్ శర్మ ఏజ్ అయిపోయింది, ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్లు రావు, అండ్ కెరియర్ చూసుకున్నా తక్కువ మ్యాచ్లు ఆడాడు. ఇక అల్లా గజన్ఫర్ కొత్తగా వచ్చాడు. సో ఎక్స్పీరియన్స్డ్ స్పిన్నర్స్ కనిపించట్లేదు. బట్ ఎక్స్పీరియన్స్ వైజ్, ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ వైజ్ తీసుకుంటే మిచెల్ శాంట్నర్ పైన ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అది కూడా వన్ ఆఫ్ ది వీక్నెస్ అయిపోతుంది వీళ్ళకి. సో ఇది ఒక ప్రాబ్లం ఉందన్నమాట స్పిన్నర్స్ వైజ్గా. ఇంకొకటి దీపక్ చాహర్ ఫిట్నెస్ ఇష్యూ చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. మనోడు 2-3 మ్యాచ్లు బ్యాక్ టు బ్యాక్ ఆడితే 4వ మ్యాచ్ ఏదో ఒక ప్రాబ్లం తెచ్చుకుంటాడు. ఇది చెన్నైలో ఉన్నప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాము. ఒక సీజనే ఆడలేదు ఫిట్నెస్ ఇష్యూస్ కారణంగా. ఆ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ కదని హైయెస్ట్ అమౌంట్, అంటే ఎప్పుడు చెన్నై అంత అమౌంట్ పెట్టలేదు అనమాట ఒక ప్లేయర్ కోసం, అంత పెట్టి కొనుక్కుంది అనమాట. సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకవేళ మనం ఇప్పుడు సూపర్ ఫాస్ట్ బౌలింగ్ అనుకుంటున్న ఇలాంటి టైంలో దీపక్ చాహర్కి ఫిట్నెస్ ఇష్యూస్ వస్తే అతన్ని రీప్లేస్ చేస్తే వన్ ఆఫ్ ద ఇండియన్ బెస్ట్ బౌలర్ కూడా కనిపించట్లేదు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద వీక్నెస్ అయ్యే అవకాశం ఉంది. సో ఇవన్నమాట ముంబై ఇండియన్స్ స్క్వాడ్ మొత్తం చూసాక వాళ్ళ స్ట్రెంగ్త్లు, వాళ్ళ వీక్నెస్లు నాకు కనిపించినవి. సో స్క్వాడ్ని చూసే విధానంలో ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన వీక్నెస్లో మీకు స్ట్రాంగ్ పాయింట్స్ లాగా కనిపించవచ్చు. సో డిపెండ్స్ అనమాట, ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఇక నెక్స్ట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్క్వాడ్ ఎలా ఉంది?
సో మీకు క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది వాళ్ళ బ్యాట్స్మెన్స్ ఎవరు, వాళ్ళ వికెట్ కీపర్స్ ఎవరు, ఆల్రౌండర్స్ ఎవరు, ఫాస్ట్ బౌలర్స్ ఎవరు, స్పిన్నర్స్ ఎవరు. సో చాలా డిఫరెంట్ స్ట్రాటజీతో వచ్చారు. సో వికెట్ కీపర్స్ పరంగా వీళ్ళకి ఏ ప్రాబ్లం లేదనమాట. ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ ఇద్దరు ఆల్మోస్ట్ ప్లేయింగ్ లెవెన్లో ఖచ్చితంగా ఉండే ప్లేయర్స్. అండ్ సో బ్యాకప్ ప్రాబ్లం కూడా ఏ ప్రాబ్లం కూడా లేకుండా చూసుకున్నారు ముందుగానే. ఇప్పుడు వీళ్ళ స్ట్రెంగ్త్ విషయానికి వద్దాం. సో వీళ్ళ మెయిన్ పిల్లర్స్ ఎవరు? విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, ఫిల్ సాల్ట్, భువనేశ్వర్ కుమార్. ఈ సంవత్సరం వీళ్ళ మెయిన్ స్ట్రెంగ్త్ అనమాట. వీళ్ళు ఖచ్చితంగా ఆడాలి. ఫస్ట్ ఐపీఎల్ టైటిల్ ఆర్సీబీ కొట్టాలి అంటే ఒకవేళ మ్యాచ్ ఏదైనా ఓడిపోవాల్సి వస్తే కూడా వీళ్ళలో ఎవరో ఒకరు బాగా పర్ఫామ్ చేయకుంటే కూడా ఓడిపోవచ్చు. అలా ఉందన్నమాట పరిస్థితి. ఇక వీళ్ళది ఇంకొక బిగ్ స్ట్రెంత్ డిపార్ట్మెంట్ వైజ్ చూసుకున్నాము అంటే ఆల్రౌండర్స్ డిపార్ట్మెంట్ వీళ్ళ స్ట్రెంత్ చాలా గట్టిగా కనిపిస్తోంది. మీరు చూశారు అంటే కృణాల్ పాండ్యా, లియామ్ లివింగ్స్టన్, రొమేరో షెపర్డ్, టిమ్ డేవిడ్. మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది తెలుసా? వర్సిటాలిటీ అంటే వేరియేషన్స్ ఉన్న ఆల్రౌండర్స్ కనిపిస్తున్నారు అనమాట. సో కృణాల్ పాండ్యా ఖచ్చితంగా 4 overs వేయమంటే కూడా వేయగల బౌలర్. లియామ్ లివింగ్స్టన్ 4 overs కాదు కానీ 2 overs ఖచ్చితంగా వేయగలడు, బ్యాటింగ్ ఆడగలడు. కృణాల్ పాండ్యా కూడా బౌలింగ్ బ్యాటింగ్. అండ్ రొమేరో షెపర్డ్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్. ప్లేయింగ్ ఎలెవెన్లో ఉంటాడు లేదు పక్కన పెట్టండి, అంటే స్క్వాడ్లో అది బ్యాకప్గా అయినా సరే ఒక మంచి ఆల్రౌండర్ ఉన్నాడు కదా. ఇక నెక్స్ట్ టిమ్ డేవిడ్. సో బౌలింగ్ వేస్తారు కానీ పెద్దగా యూజ్ చేసుకోరు కానీ ఫినిషర్. సో ఈ విధంగా వీళ్ళ ఆల్రౌండర్స్లో వర్సిటాలిటీ అనేది బాగా కనిపిస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ చూసాము అంటే జాకబ్ బెతల్ గురించి మాట్లాడాలి. చాలా మంది ఇతను తీసుకున్నాక ఏంటి అంటున్నారు కానీ బేసిక్గా ఈ కుర్రాడు అతను ఆడకూర్చిన చిన్న పిల్లాడు 21 years మాత్రమే అతనికి. అతడు ఒకవేళ కరెక్ట్గా సెట్ అయితే ఆర్సీబీ టీంలో ఒక ఫ్యూచర్, ఆర్సీబీకి ఒక ఫ్యూచర్ దొరికినట్టే. నెక్స్ట్ ఐపీఎల్కి అతన్ని రిటెన్షన్ చేసుకుని ఆశ్చర్యపోవడం లేదంటే అతను బాగా ఆడితే ప్రూవ్ చేసుకుంటే ఇది పరిస్థితి. ఇక నెక్స్ట్ ఫాస్ట్ బౌలర్స్ అన్నది వీళ్ళ స్ట్రెంత్ ఈ సంవత్సరం. చాలామంది బౌలింగ్ వీక్ అంటున్నారు. సో జోస్ హ్యాజల్వుడ్, భువనేశ్వర్ కుమార్, యష్ దయాల్, రషీద్ దర్. సో ఇక్కడ మీరు చూసుకున్నారు అంటే జోస్ హ్యాజల్వుడ్ అండ్ భువనేశ్వర్ కుమార్ వికెట్ టేకింగ్ పైన చూసుకుంటారు. అండ్ యష్ దయాల్, రషీద్ దర్ ఇద్దరు ఎవరో ఒకరే ఉంటారు. మేబీ కావాలంటే ఏమంటారు ఇంపాక్ట్ ఇంకొకరు తెచ్చుకోవచ్చు. సో వీళ్ళు ప్రెజర్ పెడతారు బ్యాట్స్మెన్స్ పైన. అంటే ఏ టీం అయినా సరే అలానే ఆలోచిస్తుంది. ప్రతి ఒక్క బౌలర్ వికెట్ తీసుకుంటాడు అలా ఏమి ఉండదు అనమాట. కొంతమంది బౌలర్స్ని ఎకానమీని కంట్రోల్ చేయడానికే తీసుకుంటారు. సో ఒక ఎకానమీ కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా ప్రెజర్ ఫామ్ అవుతుంది, ఇంకొకరు వచ్చి వికెట్స్ తీసుకుంటారు. సో అలా ఉందన్నమాట వీళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్. చాలా ఫాస్ట్ అంటే ఎక్స్పీరియన్స్డ్ ఉందన్నమాట. ఓవర్సీస్ పరంగా కానీ ఇండియన్ పరంగా కానీ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ ఉన్నారు. అలాగే డొమెస్టిక్ పరంగా ఒక మంచి బౌలర్ ఉన్నాడు, ఇండియన్ పరంగా ఒక మంచి బౌలర్ ఉన్నాడు. ఆ విధంగా సెట్ చేసుకున్నారు. ఇక ఆర్సీబీ వీక్నెస్ ఏంటి? ల్యాక్ ఆఫ్ ఇండియన్ కోర్ బ్యాట్స్మెన్. మీరు చూశారు అంటే విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, ఒకవేళ జితేష్ శర్మ టీంలో ఉంటే జితేష్ శర్మ ఉంటాడు అనుకుందాం. కానీ జితేష్ శర్మ అంత ఎక్స్పీరియన్స్డ్ బ్యాట్స్మెన్ కాదు. అండ్ నమ్మగలిగే ప్లేయర్ కాదు ఖచ్చితంగా ఆడతాడని చెప్పి. సో ఇక్కడ మనం ఎక్కువగా పెట్టాల్సిన నమ్మకం కోహ్లీ అండ్ రజత్ పటిదార్ పైనే. సో ఇంకొక ప్లేయర్ మనకు కనిపించట్లేదు. మీరు అప్పుడు అంటారు ఓవర్సీస్ ప్లేయర్స్ ఉన్నారు కదా మనకి ఎందుకు అని చెప్పి. నెక్స్ట్ పాయింట్ అదే డిపెండెన్సీ ఆఫ్ ఓవర్సీస్ ప్లేయర్స్ పైన ఎక్కువగా డిపెండ్ అవ్వడం. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. అదేంటి అంటే సో ఇప్పుడు ఓవర్సీస్ ప్లేయర్స్ ఉన్నారు. టిమ్ డేవిడ్ ఉన్నాడు, లియామ్ లివింగ్స్టన్ ఉన్నాడు, ఫిల్ సాల్ట్ ఉన్నాడు. సపోజ్ వీళ్ళలో ఎవరికి ఒక ఫిట్నెస్ ఇష్యూ వచ్చి 2-3 మ్యాచ్లు ఆడరు అని చెప్పారు. ఇప్పుడు వాళ్ళ ప్లేస్ని రీప్లేస్ చేయాలంటే ఆ రేంజ్ ఓవర్సీస్ ప్లేయర్ అయితే కనిపించట్లేదు మనకి. సో అప్పుడు ఇండియన్ ప్లేయర్ అవసరం వచ్చింది అనుకుందాం. సో అప్పుడు ఎవరిని తీసుకుంటారు? టీంలో స్క్వాడ్లో లేకుంటే ఒక మంచి ఇండియన్ ప్లేయర్. సో ఈ ఇష్యూ అనేది కనిపిస్తుంది అనమాట. అంటే మనం స్క్వాడ్ రివ్యూ చేసినప్పుడు ఇలా డెప్త్గానే రివ్యూ చేయాలన్నమాట. మనం చెప్పే ప్రాబ్లమ్స్ వస్తారావో తెలియదు, వస్తే అదే పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో ఈ ఇష్యూ కనిపిస్తుంది. ఇక ఇంకొక పాయింట్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ టైర్ 1 స్పిన్నర్స్ అనమాట. అంటే టైర్ 1 స్పిన్నర్స్ అంటే ఎవరు అంటే చాహల్, రవి బిష్నాయి, అశ్విన్, జడేజా, వరుణ్ చక్రవర్తి, సో కృణాల్ పాండ్యా ఇలాంటి వాళ్ళందరూ టైర్ 1 స్పిన్నర్స్ అనమాట. అంటే వీళ్ళు కొన్ని మ్యాచ్లు ఫెయిల్ అవ్వచ్చు కానీ కొన్ని సిచ్యువేషన్స్లో వీళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది టీంకి యూజ్ అవుతుంది. కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని వాడుకోవాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి అనమాట. సో చూసాము అంటే సుయాష్ శర్మ ఉన్నాడు, అంత ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ కాదు, మంచిగా బౌలింగ్ చేయొచ్చు కానీ ప్రెజర్ సిచ్యువేషన్ లేకపోతే మనం చెప్పలేం. కృణాల్ పాండ్యా ఉన్నాడు, సో అతను బౌలింగ్ ఆల్రౌండర్ కాదు, బ్యాటింగ్ ఆల్రౌండర్. అదే టైంలో స్పిన్ బౌలింగ్ బాగా చేస్తాడు, అతను టైర్ 1 స్పిన్నర్ కాదు. సో ఇలాంటి చిన్న ఇష్యూ అన్నది ఈ ఆర్సీబీ టీంలో కనిపిస్తుంది అనమాట. మళ్ళీ చెప్తున్నాను, సో ఇవి నాకు కనిపించిన పాయింట్స్ అనమాట. ఇవే పాయింట్స్ మీద మీరు నాతో గొడవ పడచ్చు అనమాట, చాలు మాకు వాళ్ళే చాలు అని చెప్పి. సో నేను ప్రతి పాయింట్ని ఇక్కడ నేను క్షుణ్ణంగా అంటారు కదా, కొంచెం డెప్త్గా వెళ్ళి చూసే కనిపించిన పాయింట్స్ ఇవి. సో ఇదనమాట ఆర్సీబీ యొక్క పరిస్థితి, అంటే వాళ్ళ స్క్వాడ్ పరిస్థితి, స్ట్రెంగ్త్, వీక్నెస్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.